ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనాలోచితమైన నిర్ణయాల వల్ల దేశ భద్రతను, ఈ దేశంలో ఉన్న యువత యొక్క భవిష్యత్తును ఫనంగా పెట్టి తాను తీసుకున్న నిర్ణయంతో లక్షలాది మంది యువకులు రోడ్ల మీదకి వచ్చి రైలు నిలయాలు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాల ముందు కావచ్చు, ఈ దేశం మొత్తం యువత ఆందోళన బాట పట్టారు. 75 సంవత్సరాల నుంచి వచ్చిన స్వతంత్రాన్ని కాపాడడానికి, శత్రు దేశాల నుంచి రక్షణ కల్పించడానికి ఈ దేశంలో ఉన్న దేశభక్తి కలిగిన యువకులను 17 సంవత్సరాలు పైబడిన వాళ్లను, 21 సంవత్సరాల లోపున్న వాళ్లను భారత సైనికులుగా నియమించి ప్రతి సంవత్సరం 60,000 మంది యువకులను దేశ రక్షణలో సైనికులుగా కేంద్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టి అహర్నిశలు దేశ సరిహద్దులను కాపలాగాసి కాపాడే ప్రయత్నం అన్ని కేంద్ర ప్రభుత్వాలు చేసినాయి. అదేవిధంగా ఈ దేశంలో ఉండే 18 సంవత్సరాలు పైబడి 25 సంవత్సరాల లోపల ఉన్న యువకులు దాదాపుగా 25 కోట్ల మంది నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి అయితే దేశ భద్రతకు, తమ భవిష్యత్తుకు రక్షణ ఉంటుందన్న ఆలోచనతోని అత్యధికంగా ఓట్లేసి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. పదే పదే నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తుంటారు, రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మి దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాల్సింది అది వారి గొప్పతనం కాదు. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన వ్యక్తిని కూడా ఈ దేశం యొక్క యువత ప్రధానమంత్రిగా ఎన్నుకొని ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని ప్రజలు అనుకుంటే ఛాయ్ అమ్ముకునే వాడిని కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయగలరు అని చెప్పి ఈ దేశం యొక్క యువత నిరూపించరు. మరి అట్లాంటి యువత గురించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రజలలో, ముఖ్యంగా యూనివర్సిటీలలో, కాలేజీలలో విద్యార్థులతో చర్చించి, అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న శాసనసభలలో చర్చించి, చివరికి లోక్సభ, రాజ్యసభలో, చట్టసభలలో చర్చించిన తర్వాత ఇంత కీలకమైన నిర్ణయం తీసుకున్నుంటే ఈ దేశంలో ఈ గందరగోళ పరిస్థితులు వచ్చుండేటివి కావు. ఈరోజు నరేంద్ర మోడీ గారు అగ్నిపథ్ అనే ఒక స్కీమ్ తీసుకురావడం ద్వారా దేశ భద్రతను శాశ్వతంగా ప్రమాదంలోకి నెట్టేసి ఆర్మీ నియామకంలో 17 సంవత్సరాలు పనిచేసి 17 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోయి మాజీ సైనికుల హోదాలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో, రాష్ట్రంలో, కేంద్రంలో ఉద్యోగ రిజర్వేషన్ల అవకాశం ఉండి దేశం కోసం పోరాడిన సైనికులకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చే చట్టాలు, శాసనాలు ఈ దేశంలో అమలు జరుగుతుంటే ఆ చట్టాలను, శాసనాలను పక్కన పడేసి 4 సంవత్సరాల కోసమే ఈ దేశంలో ఉండే యువతను ఆర్మీలో రిక్రూట్మెంట్ చేసుకొని అందులో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 3.5 సంవత్సరాలు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు ఇస్తా అని చెప్పి అత్యంత కీలకమైన నిర్ణయాన్ని హడావిడిగా తీసుకోవడం జరిగింది. ఈ హడావిడి నిర్ణయం వల్ల కోట్లాది మంది యువకులు ఈ దేశంలో తమకు భవిష్యత్తు లేదు, దేశానికి భద్రత లేదు, నరేంద్ర మోడీ గారికి చెబితే వినే పరిస్థితులు లేవు కాబట్టి దేశం నలుమూలలా మూకుమ్మడిగా కోట్లాది మంది యువకులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలపడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో భారత సైన్యంలో కేవలం 4 సంవత్సరాలు పనిచేసి ఇంటికి పోతే వాళ్లకు మాజీ సైనికుడు హోదా కానీ, వాళ్లకు పెన్షన్ కానీ,
అదేవిధంగా వైద్య సహాయ సహకారాలు కానీ లేవు. అడ్డ మీద కూలీలాక పని చెయ్యాలి, జీతం తీసుకొని ఇంటికి పోవాలి. వాళ్ళకి ఎలాంటి వైద్య అవకాశాలు కానీ, వాళ్ళ పిల్లలకు విద్యా అవకాశాలు కానీ, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పెన్షన్ అనే పథకాన్ని కానీ లేకుండా చేసి ఆర్మీలో పనిచేసే సైనికులను గందరగోళానికి నెట్టేసిండు. ఇట్లాంటి పరిస్థితుల వల్ల దేశభక్తి క్షీణించి అసలు 6 నెలల ట్రైనింగ్లో నేర్చుకోవాల్సినంత నైపుణ్యాన్ని నేర్చుకోకపోతే యుద్ధం జరిగినప్పుడు మన సైనికులు ఎక్కువ మంది చచ్చిపోవడానికి లేదా యుద్ధంలో ఓడిపోవడానికి కారణమవుతుంది. గతంలో 17 సంవత్సరాల సర్వీస్లో 2 సంవత్సరాలు కఠినమైన శిక్షణ పొందే వాళ్ళు జవాన్లు, 2 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసేవాళ్ళు. దాంతో వాళ్ళు మానసికంగా భౌతికంగా దేహదారుఢ్యం కూడా కఠినమైన శిక్షణతోటి దేశాన్ని ఒక బలంగా కాపాడే ప్రయత్నం చేశారు. ఇవాళ 6 నెలల్లో నేర్చుకునేది లేదు. ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు అడ్డుకోవడానికి కూడా అవకాశం తక్కువ ఉంది. 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలలో ఉన్న యువత ఆర్మీకి సెలెక్ట్ అయితే, ఉదాహరణకు 18 సంవత్సరాల పిల్లగాడు ఆర్మీ జవాన్కి ఎన్నికైతే 4 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు. 22 సంవత్సరాలకు వాడు ఆర్మీ నుంచి బయటకు వస్తే ఎలాంటి ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి. అంటే వాడు జీవితంలో అడుగు పెట్టకంటే ముందే వాడు ఉద్యోగం కోల్పోతాడు. దీనివల్ల సమాజంలో అశాంతి, భద్రత లేకపోవడము, ప్రభుత్వాల మీద నమ్మకం లేకపోవడము, అనాలోచితమైన చర్యల వల్ల దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకొని 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆర్మీ జరిపిన దేహదారుఢ్య పరీక్షలలో, అదేవిధంగా వైద్య పరీక్షలలో పాస్ అయ్యి రాత పరీక్షకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు తక్షణమే రాత పరీక్షలు నిర్వహించి వాళ్ళను ఆర్మీలో తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రతి సంవత్సరం 60,000 నియామకాలు చేపట్టాల్సిన ప్రభుత్వం కోవిడ్ని అడ్డం పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి దాదాపుగా నియామకాలు చేపట్టలేదు. ఈరోజు ఆర్మీలో 2 లక్షల జవాన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం 60,000 మంది ఉద్యోగ పదవీ విరమణ చేసి బయటికి పోతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 1,80,000 మంది జవాన్లు రిటైర్ అయిపోయారు. ప్రతి సంవత్సరం నియమించాల్సిన 60,000 మంది ఈ కోవిడ్ వల్ల 3 ఏళ్లు నియామకాలు జరగలేదు. దాంతో సైనికుల కొరత ఏర్పడ్డది. పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి సమాధానం ఇచ్చాడు. అదేవిధంగా 2020లో పరీక్షలు పాస్ అయిన వాళ్లకు రాత పరీక్షలు నిర్వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్వహించకపోవడం వల్ల 2 సంవత్సరాల నుంచి ఈరోజు దాదాపుగా వేలాది మంది యువకులు రాత పరీక్షకు ఎదురు చూస్తూ కోచింగ్ సెంటర్లకు శిక్షణ పొందుతున్నారు. ఇప్పుడు నేను లోపల చాలా మంది జైల్లో ఇప్పటి వరకు రైల్వే పోలీసులు 55 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిండ్రు. 55 మందిలో చాలా మంది నేను పేర్లు అడిగిన, చాలా మంది తండాల నుంచి, గూడాల నుంచి, మారుమూల పల్లెల నుంచి ఎస్టీల పిల్లలు ఎక్కువ ఉండ్రు, ఎస్సీ బీసీల పిల్లలు ఎక్కువ ఉండ్రు. 55 మందిలో లోపల ఉన్న వాళ్ళ 50 మంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు చదువు లేదు. వాస్తవంగా వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న తల్లిదండ్రులు అనుకుంటారు. వాళ్ళ పిల్లలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన నిరసన కార్యక్రమాలలో విపరీతమైన సెక్షన్లు పెట్టి, ఐఎస్ఐ తీవ్రవాదుల మీద పెట్టిన దానికంటే దారుణమైన సెక్షన్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన సంగతి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. నేను చాలా మంది విద్యార్థులను అడిగిన, మిమ్మల్ని అరెస్ట్ చేసిన గతి మీరు జైల్లో ఉన్న సంగతి మీ తల్లిదండ్రులకు తెలుసా అని. వాళ్ళు చెప్పడం జరిగింది ఆవేదనతోని, దుఃఖంతో. మా తల్లిదండ్రులు ఊర్లలో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటారు సార్, వాళ్ళకి చదువేందో, ఈ ఉద్యోగం ఏందో,
ఈ ప్రభుత్వం పెట్టిన కేసులు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. మేము ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. పోలీస్ స్టేషన్లు ఉంటే కనీసం మమ్మల్ని ఫోన్లు కూడా చేసుకొని మా గ్రామాలలో తెలిసిన వాళ్ళకన్నా చెప్దామంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ రైల్వే పోలీసులు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో దాదాపుగా 16 సెక్షన్లు పెట్టి వీళ్ళు కేసులు పెట్టారు. రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసం మీద వందలాది మంది విద్యార్థుల మీద కేసులు పెట్టారు. దీంట్లో ప్రధానంగా 307 సెక్షన్ పెట్టారు. 307 అంటే హత్యాయత్నం. హత్యాయత్నం సెక్షన్ పెట్టే ముందు పోలీసులు కేంద్ర ప్రభుత్వం బుర్ర అప్లై చేయాలి. హత్యాయత్నం ఈ వేలాది మంది అందరినీ హత్య ప్రయత్నం చేసిండ్రా? ఈరోజు న్యాయపరమైన చిక్కు ప్రశ్న. అసలు చంపాలనుకున్నది ఎవరిని, చంపుదామనుకున్నది ఎవరు? గుడ్డిగా వాళ్ళని బయటికి రానియొద్దు, వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు రానియకుండా అడ్డుకోవడానికి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 16 పెట్టి దీంట్లో 307 లాంటి సెక్షన్లను కూడా పెట్టడం జరిగింది. నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. 307 ఇంతమంది మీద మూకుమ్మడికి ఎట్లా పెడతారు మీరు? మీరు చేసిన విచారణ ఏంది? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటివి? ఇవాళ అందులో ఉన్న పిల్లల్ని అడిగితే మేము రైల్వే స్టేషన్లో నిరసన తెలపడానికి వెళ్ళి నిరసన ఫ్లెక్సీలు పట్టుకున్నాం తప్ప మేము ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదు సార్. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, లేకపోతే టీవీల కెమెరాలు ఉన్నాయి కదా, మేమందరం ఏ విధ్వంసానికి పాల్పడ్డామో ఆధారాలను బయట పెట్టమన్నాడు సార్. మాకు సంబంధమే లేదు. మేమందరం కలిసి రైల్వే స్టేషన్ ముందర నిరసన తెలుపుదామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక జరిగిన లాఠీ చార్జీలో ఇతర విషయాలలో కొంతమంది పిల్లలు అక్కడున్న ఆస్తులను ధ్వంసం చేసిండ్రు. వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులన్నీ మా మీద పెడితే మాకు జీవితంలో మళ్ళీ ఉద్యోగం రాదు. బయట సమాజంలో మేము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వాళ్ళుగా, విధ్వంసకారులుగా సమాజం మమ్మల్ని చూసే పరిస్థితి ఉన్నది. మేమేం ముఖం పెట్టుకొని ఉద్యోగం లేకుండా ఇలాంటి కేసులు కట్టుకొని ఊర్లోకి వెళ్ళాలి సార్ అని ఆ పిల్లలు దుఃఖంతో బాధతో చెప్పారు. నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, రైల్వే పోలీసులను అడుగుతున్నా, మీరు ఇంత గుడ్డిగా ఇంతమంది మీద 307 ఐపీసీ ఎట్లా పెడతారు? నిజంగా ఎవరైనా దాడులకు పాల్పడితే ఎవరినైనా చంపాలనుకుంటే హత్యాయత్నం చేస్తే వాళ్ళ మీద పెట్టండి. అంతే తప్ప నిరసన తెలపడానికి వచ్చిన వాళ్ళ అందరి మీద అడ్డమైన సెక్షన్లు పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడితే ఈ సెక్షన్ల ప్రకారం ఇంకెన్నటికి వాళ్ళ జీవితంలో ఉద్యోగం రాని పరిస్థితులు, ఇంకెన్నటికి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత రాలేని పరిస్థితి. అంటే ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను మీరు ఉన్న పలంగా మీకు తోచిన చట్టాన్ని తెచ్చి దేశం యువత నెత్తి మీద రుద్దాలనుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి నిరసన తెలిపితే నరేంద్ర మోడీ గారు దుర్మార్గంగా ఇలాంటి సెక్షన్లు పెట్టి దేశంలో ఉండే యువతను అంచివేయాలని చూస్తారా? ఛాయ్ అమ్ముకునే మిమ్మల్ని ఈ దేశ ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశంలో ఉండే యువకులకు మీరు ఇచ్చే నజరాన ఇదేనా అని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా. అందుకే కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది యువకుల పక్కన నిలబడాలని నిర్ణయించుకున్నాం. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు నట్టి విరవాలనుకున్నప్పుడు కోట్లాది మంది రైతులకు అండగా నిలబడి ఆ చట్టాన్ని రద్దు చేయించి దేశానికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీని వదలలేదు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటిస్తుంది. ఖచ్చితంగా కోట్లాది మంది యువకులకు అండగా నిలబడతాం. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన దిక్కుమాలిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయించి ఈ యువకుల మీద పెట్టిన అక్రమ కేసులను తక్షణమే తొలగించి వాళ్లకు ఉద్యోగ అర్హత, ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఆ యువకులకు అండగా నిలబడుతుంది. అందుకే బేషరతుగా కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే పోలీసులు పెట్టిన నాన్ బెయిలబుల్ సెక్షన్స్, ముఖ్యంగా 307 లాంటి సెక్షన్లను ఉపసంహరించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక్క పక్కన నరేంద్ర మోడీ అనైతికంగా, దుర్మార్గంగా ఈ దేశంలో ఉండే యువకులను నేరస్తులుగా చూసి, నేరస్తులుగా భావించి, నేరగాళ్లుగా జైళ్లలోకి నెట్టడానికి దుర్మార్గమైన ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తుంటే, ఇక ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కంటే ఏం తక్కువ తినలే. ఆయన అంతకంటే దుర్మార్గంగా తయారైండు. రాకేష్ అనే యువకుడు నర్సంపేట నియోజకవర్గం వరంగల్లో చచ్చిపోతే అతని శవాన్ని తీసుకొని వాళ్ళ సొంత అయ్యనో అమ్మనో చచ్చినట్టు భుజాల మీద మోసిండ్రు ఈ సన్నాసులు. ఆ శవయాత్రకు జెండాలు కట్టిండ్రు, పాడె మోసిండ్రు. అన్ని బాగానే ఉన్నాయి. వాళ్ళకి యువకులకు అండగా నిలబడతారనుకున్న రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో యుద్ధం చేస్తా కేసీఆర్ అంటే
నేను అనుకున్న కనీసం అందులో 5% అన్న చేయకపోతాడని. కానీ కేసీఆర్ నక్క స్వరూపం బయటపడ్డది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యువకుల మీద కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసులే కాదు, గోపాలపురం పోలీస్ స్టేషన్లో 222 ఎఫ్ఐఆర్, అదేవిధంగా 223 ఎఫ్ఐఆర్ గోపాలపురంలో 2 ఎఫ్ఐఆర్లు ఈ విద్యార్థులకు వ్యతిరేకంగా కట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ కేసీఆర్ గారు కూడా నరేంద్ర మోడీకి తోడయి సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన తెలపడానికి వచ్చిన విద్యార్థులకు వ్యతిరేకంగా 2 ఎఫ్ఐఆర్లు కట్టి ఈరోజు వాళ్ళని అక్రమంగా నిర్బంధించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు. ఇవాళ కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్ల అక్కడ శవయాత్రలో మీరే పాల్గొంటారు, అక్కడ శవాన్ని తీసుకెళ్లేటప్పుడు మీరే వరంగల్లో రైల్వే స్టేషన్ల మీద కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మీద మీ శ్రేణులు దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ ముసలి కన్నీళ్లు గారుస్తారు, ఆ చావును రాజకీయంగా వాడుకోవాలని చూస్తారు, చచ్చిపోయిన వాళ్ళ శవాలను భుజాల మీద మోస్తారు, 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు చచ్చిపోయిన వానికి. మరి ఇన్ని చేసినా నువ్వు కేసీఆర్ని కొంచెమన్నా సిగ్గుందా? ఈ విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టాలని నీకెందుకు అనిపించింది? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారికి సహకరించుకుంటూ నరేంద్ర మోడీ గారితో కూడబలుక్కొని ఈ విద్యార్థుల మీద 2 ఎఫ్ఐఆర్ల ద్వారా మళ్ళీ అక్రమ కేసులు రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టారు. అందుకే కేసీఆర్ ను నమ్మొద్దు. కేసీఆర్ ఒక దొంగ, విద్యార్థులను మోసం చేయడానికి చచ్చిన కాడ శవాల మీద పేలాలు ఏర్క తినటం లేక ఓట్ల కోసం అక్కడికి వచ్చిండు. ఇవాళ ఎఫ్ఐఆర్లు వేసి దాచిపెట్టిండు. ఇవాళ రైల్వే పోలీసులు పెట్టిన కేసుల మీద కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకున్నాక బయటకు వచ్చే ముందర మళ్ళీ ఎఫ్ఐఆర్లు అమలు చేసి మళ్ళీ అరెస్ట్ చేసి లోపలికి దొరుకుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే విద్యార్థుల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కక్ష కట్టినాయి. అందుకే ఇవాళ స్పష్టంగా విద్యార్థులకు చెప్పొచ్చిన నేను వాళ్ళ తరఫున అన్ని రకాలుగా న్యాయవాదులను నియమించి వాళ్ళందరికీ బెయిల్ ఇప్పించే వరకు, ఆ కుటుంబాలకు అండగా నిలబడే వరకు, అక్రమంగా పెట్టిన 307 లాంటి కేసులను నిజంగా ఎవరైనా విధ్వంసానికి పాల్పడితే, ఎవరైనా చంపడానికి పాల్పడితే వాళ్ళ మీద పెట్టే కేసులకు కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం పెట్టదు. న్యాయపరంగా వాటిని అడ్డుకుంటాం. కానీ అమాయకులైన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పిల్లల మీద అక్రమ కేసులు పెట్టడం ద్వారా వాళ్ళు జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగ అర్హత కోల్పోతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కేసులే కాదు, అసలు రాష్ట్ర ప్రభుత్వమే న్యాయ సహాయం అందించాలి. ఈ విద్యార్థులకు బెయిల్కు కావాల్సిన ఏర్పాట్లు కేసీఆర్ చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ మేము అడుగుతున్నాం, ఈ కేసులు ఈ బెయిల్ సంవత్సరాల కొద్దీ జరిగే ప్రక్రియ. మరి అక్కడ ఉన్న పిల్లలందరూ 21 సంవత్సరాల లోపల ఉన్నోళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నోళ్ళు, 4 సంవత్సరాల నుంచి ఆర్మీలో పనిచేసి దేశానికి సేవలు అందించి దేశభక్తిని నిరూపించుకోవాలనుకుంటున్న యువకులు. ఈ కేసులు విచారణ ఆలస్యం అయితే వాళ్ళ భవిష్యత్తు శాశ్వతంగా దెబ్బతింటుంది. కాబట్టి రైల్వే పోలీసులను తక్షణమే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలి. 40 రోజుల్లో ఈ కేసుల మీద రోజుల వారీగా విచారణ చేయాలి. తక్షణమే కేసులను ముగించి అమాయకులైన యువకులందరినీ కూడా ఇడిచిపెట్టాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి 2020 సంవత్సరంలో ఎవరైతే ఫిజికల్ అండ్ మెడికల్ టెస్టులు పాస్ అయినరో వాళ్ళకు పరీక్షలు నిర్వహించి తక్షణమే వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండవది, కళ్ళు మూసుకొని బుర్ర లేకుండా ఏవి పడితే అవి 16 సెక్షన్లు పెట్టి అందరిని ఒకే ఘాటన కట్టేసి అందరి జీవితాలను సర్వనాశనం చేయడానికి పెట్టిన 307 లాంటి కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మూడవ డిమాండ్, తక్షణమే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి 40 రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిగి ట్రయల్ జరిగి ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి 40 రోజుల్లో విచారణను ముగించి వందలాది మంది యువకులకు మీద పెట్టిన అక్రమ కేసులు పోయే విధంగా కోర్టు విచారణను ముగించి అమాయకులను కాపాడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మేము వాళ్ళ కోసం ఒక మొబైల్ నెంబర్ పెట్టినాం. తల్లిదండ్రులకు కానీ లేకపోతే ఈ కేసులు ఎదుర్కొంటున్న వాళ్లకు న్యాయ సలహాలు సహాయాన్ని అందించడానికి
ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే స్వేచ్ఛగా కాంగ్రెస్ పార్టీని సంప్రదించవచ్చు. ఈరోజు ఈ కేసులు ఎదుర్కొంటున్న ప్రతి విద్యార్థికి న్యాయవాదులను పెట్టి వాళ్ళకి బెయిల్ ఇప్పించి వాళ్ళ తరఫున కేసులు వాదించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జూలై 3rd వీక్లో పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాన్ని ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ అక్రమ కేసులను ఈ అక్రమ చట్టాన్ని ఉపసంహరించుకునే విధంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో భాగంగా ఈ నెల 27 తారీఖు రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన దీక్షలు చేపట్టాలని చెప్పి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ శ్రేణులకు మహిళా కాంగ్రెస్ శ్రేణులకు పిలిపిస్తున్నాము. 27 తారీఖు రోజు అన్ని ప్రాంతాలలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు ఈ అగ్నిపథ్ పథకం ద్వారా మోసపోయిన విద్యార్థులకు అండగా నిలబడి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్టిన అక్రమ కేసులను తొలగించడానికి ఎంబడే ఆర్మీలో నియామకాలు చేపట్టడానికి మనం నిరసన దీక్ష కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో భాగంగా మన వాళ్ళందరూ కూడా కార్యక్రమాలు పాల్గొనాలి. నేను నర్సంపేటలో రాకేష్ అనే యువకుడు చనిపోయిండు. ఆ రోజు వెళ్దామంటే పోలీసులు నిర్బంధించి అడ్డుకున్నారు. 27 తారీఖు రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి నర్సంపేట నియోజకవర్గంలో నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ఈ దేశంలో ఉండే యువకులకు అండగా నిలబడి కేంద్ర ప్రభుత్వం